ఫీవర్తో పాటు డల్గా, డిజీగా, డ్రౌజీగా ఉంది. జెల్సీమియం చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా బాడీ అంతా బాగానే ఉంది. బోన్స్ పెయిన్ వస్తున్నాయి ఫీవర్తో పాటు. బోన్స్ విరిగిపోతాయేమో జాయింట్స్ దగ్గర, వాటి దగ్గర రుమాటిక్ ఫీవర్స్ అంటాం. దానికి యుపిటోరియం పెర్ఫోలియేటం చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మనకి టైఫాయిడ్లో ఒక రకమైన ఫీవర్ వస్తుంది. మోషన్స్ అయిపోతూ ఉంటాయి, చాలా నీరసంగా ఉంటుంది, అసలు అన్కాన్షియస్గా ఉంటాం, ఏదో మాట్లాడుతూ ఉంటాం. బ్యాప్టీషియా చాలా బాగా పనిచేస్తుంది. కొన్నిసార్లు మనం వర్షంలో తడుస్తాం, నెక్స్ట్ ఈ ఫీవర్ కోల్డ్ వచ్చేస్తుంది. బాడీ పెయిన్స్ కూడా ఉంటాయి. అప్పుడు రస్టాక్స్ చాలా బాగా పనిచేస్తుంది. దెన్ ఇన్ఫెక్షన్స్ వల్ల, అంటే పస్ ఎక్కువ ఉండటం వల్ల ఫీవర్ వచ్చింది, వణుకుంటుంది ఫుల్గా, సెప్టిక్ ఫీవర్స్ అంటాం. పైరోజినం చాలా బాగా పనిచేస్తుంది. సో ఇలా డిఫరెంట్ హోమియోపతిక్ రెమెడీస్ అనేవి ఫీవర్కు ఉన్నాయి. సో మీకు ఏదైనా ఫీవర్ కండిషన్ ఉన్నప్పుడు అలోపతిలో టెంపరేచర్ని తగ్గించుకోకుండా హోమియోపతి తీసుకొని మీ డిఫెన్స్ మెకానిజంకి సపోర్ట్ చేసి ఆ కండిషన్ని రెక్టిఫై చేసుకుంటే మీ ఇమ్యూనిటీ అనేది ఇంకా స్ట్రెంగ్తెన్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.